ఈరోజు చాలా చక్కటి సుదినం. విశ్వంలో ఒక గొప్ప మలుపు ఈరోజు. మనకందరికీ తెలిసిందే, శ్రీమాత మొట్టమొదటిసారిగా 29 మార్చ్ నెలలో 1914లో శ్రీ అరవిందుల వారిని మొట్టమొదటిసారిగా కలిశారు. ఆ తర్వాత 1915లో మళ్ళీ శ్రీమాత ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత శ్రీమాత అక్కడి నుంచి 1916లో జపాన్ వెళ్ళి ఒక 4 సంవత్సరాల కాలం పాటు జపాన్లో ఉండి, ఆ తర్వాత ఫ్రాన్స్ నుంచి కొలంబో మీదుగా ఈ పాండిచ్చేరి శ్రీ అరవిందుల వారి చెంతన చేరడం జరిగింది. ఇది విశ్వంలో మనకు ఒక గొప్ప మలుపుగా దీన్ని భావించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ శ్రీ అరవిందుల వారిని శ్రీమాత కలిసిన తర్వాత వారు డైరీలో నోట్ చేసుకున్నది మనకందరికీ తెలిసిందే. అప్పుడు శ్రీమాత అన్నారు, "ఇట్ మ్యాటర్స్ లిటిల్ దట్ దేర్ ఆర్ 1000 beings plunged into the densest darkness. He whom we saw yesterday is upon earth. His presence is enough to prove that a day will come, the darkness shall be transformed into light, and thy reign shall indeed be established upon earth." అదేవిధంగా దాని అర్థం ఏమిటంటే, వేలాది మంది అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్నా కూడా ఎటువంటి చింతించాల్సినటువంటి పని లేదు. నేను నిన్న చూసిన ఈ వ్యక్తి ఈ రోజున ఈ భూమిపై ఉన్నారు. అతని ఉనికే చాలు పృథ్వీపై అంధకారం అంతా దివ్య వెలుగై పరివర్తన చెందుతుంది అని ఏదైతే అంధకారం అంతా ఈ దివ్య వెలుగై పరివర్తన చెందడానికి అది రుజువు చేయడానికి ఈ శ్రీ అరవిందుల వారే చక్కని నిదర్శనం అని చెప్పేసి మదర్ మొట్టమొదటిసారిగా శ్రీ అరవిందుల వారిని కలిసినప్పుడు ఇది డైరీలో 1914లో మదర్ నోటెడ్ ఇట్. అదేవిధంగా 1920లో వచ్చి శ్రీమాత పాండిచేరి ఆశ్రమంలో శాశ్వతంగా స్థిరపడినప్పుడు ది మదర్ సెడ్ దట్ ఈస్ ఏ tangible sign of sure victory over the adverse forces అన్నారు. అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి శక్తులు, అసుర శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ భూమి పైన, ఆ యొక్క దివ్య జీవనాన్ని రానివ్వకుండా ఏవైతే అడ్డు శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రతిఘటించడానికి, ఆ ప్రతికూల శక్తులన్నిటినీ అధిగమించడానికి ఆ శ్రీమాత శ్రీ అరవిందుల వారి దగ్గరికి వచ్చి చేరడము అనేది వాటన్నింటినీ అధిగమించడానికి అన్నటువంటి ఒక గొప్ప సంకేతం అని చెప్పేసి శ్రీమాత అన్నారు. అదేవిధంగా శ్రీమాత కూడా అన్నారు, ది రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ శ్రీ అరవిందో, "Without him I exist not. Without me he is unmanifest."
అంటే శ్రీమాత అన్న ప్రకారంగా శ్రీ అరవిందుల వారి లేకుంటే నా ఉనికియే లేదు, మై ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ దేర్, నా ఉనికియే లేదు. అదేవిధంగా శ్రీమాత లేకుంటే శ్రీ అరవిందుల వారి ఏదైతే యోగం ఉందో ఈ భూమిపై దివ్య జీవనం నెలకొల్పుకోవడానికి అటువంటిది సాధ్యపడేది కాదు. అంటే శ్రీమాత ద్వారా శ్రీ అరవిందుల చైతన్యం అంతా కూడా అభివ్యక్తం అవుతూ ఉంది. సో దట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది మదర్ అండ్ ది శ్రీ అరవిందో, అది శ్రీమాత చెప్పారు. తర్వాత ఇది ఈ సృష్టి ఈ విశ్వకార్యంలో ఏదో అవుతా ఉంది, ఒక ప్రణాళికలో అయిపోయింది, జరగాల్సిన విషయం అని కాకుండా ఒక దైవం తలంపు అనేది ఒక ప్రణాళిక ప్రకారంగా జరగాలి అని ఏదైతే నిర్దిష్టంగా ఈ విశ్వంలో కొన్ని నిర్దేశింపబడతాయో అది కొన్ని అలాగా అవుతాయి. ఈ విషయాన్ని శ్రీ అరవిందుల వారు సావిత్రి అనే మహాకావ్యంలో కూడా ప్రస్తావించారు. ఆ లైన్స్ మనకు, ఆ మహాద్భుత వాక్యాలు మనము ఈ గొప్ప సందర్భంగా మనము మననం చేసుకుందాము. శ్రీ అరవిందుల వారు అంటారు సావిత్రిలో, దిస్ వరల్డ్ వాజ్ నాట్ బిల్ట్ విత్ ర్యాండమ్ బ్రిక్స్ ఆఫ్ ఛాన్స్. A blind God is not destiny's architect. A conscious power has drawn the plan of life. There is a meaning in each curve and line. తెలుగులో దీన్ని మనం అనువాదం చేసుకుంటే, విధి గుడ్డిగా అమర్చిన ఇటుకలతో ఈ ప్రపంచం నిర్మించబడలేదు. విధి నిర్మాత ఒక అంధుడైన దైవం కాదు. ఒక చేతనా శక్తి జీవిత ప్రణాళికను తీసుకువచ్చింది. ఆ చేతనా శక్తి మనందరికీ తెలిసిందే, శ్రీమాత. ప్రతి మలుపులో, ప్రతి వరుసలో ఒక నిగూఢ అర్థం ఉన్నది. అంటే దీనికి శ్రీమాత శ్రీ అరవిందుల వారి చెంత చేరడం అనేది దానికి కూడా ఒక నిగూఢ అర్థం ఉంది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రతికూల శక్తులపైన విజయం సాధించడానికి అది శ్రీమాత వచ్చి శ్రీ అరవిందుల వారి చెంత చేర తర్వాత ఆశ్రమం ఏ విధంగా అభివృద్ధి చెందింది, తర్వాత మదర్ శ్రీ అరవిందో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత 5-fold ఎడ్యుకేషన్ అక్కడ ఆ స్కూల్లో అక్కడ నిర్ణయించి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను ఒక సిస్టమేటిక్, ఆర్గనైజ్డ్గా, డిసిప్లిన్డ్ వేలో, తర్వాత అప్పటి వరకు బికాస్ శ్రీమాత రానంత వరకు దెర్ ఆర్ నో రూల్స్, బికాజ్ అందరు కూడా శ్రీ అరవిందుల వారి చుట్టూ ఏ విధంగా అయితే ఇష్టం ఉన్నట్టుగా కూర్చొని, అంటే అక్కడ వాళ్ళకి సరైన విధానము విధి విధానం తెలియదు. ఒక రకంగా ఎలా ఉండాలి, ఒక మహాయోగి దగ్గర ఎలా కూర్చోవాలి, ఒక క్రమశిక్షణ ఎలా ఉండాలి, ఒక విధి విధానము, ఒక నిర్దిష్టమైనటువంటి ఆ స్థితి లేదు అక్కడ. ఆ పరిస్థితి శ్రీమాత శ్రీ అరవిందుల వారి చెంత చేరగానే తర్వాత ఈ పరిస్థితులన్నిటినీ నిగూఢంగా పరిశీలించి అప్పుడు ఒక మహాయోగి ముందు ఎలా కూర్చోవాలి, మనం ఆ మహాయోగితో ఎలా మాట్లాడాలి, ఎటువంటి ఆలోచనల్ని మనము పెంపొందించుకోవాలి, ఏ విధంగా జీవిత ప్రణాళికను మనము సరి చేసుకోవాలి అని వారందరికీ ఒక చక్కటి మార్గనిర్దేశనం చేయడం జరిగింది శ్రీమాత. అందుకే దాని విధంగా అప్పటి వరకు ఏం నియమాలు కూడా లేకుండే. అప్పుడు శ్రీ అరవిందుల వారిని కూడా అడుగుతారు, మరి ఇప్పటి వరకు ఆశ్రమంలో ఒక నియమం కూడా లేదండి, ఏదైనా ఒక నియమం చెప్పండి, ప్లీజ్ టెల్ మీ వన్, ఒక రూల్ ఎలా విధంగా ఏ విధంగా. శ్రీ అరవిందుల వారు అంటారు అప్పుడే, బిహేవ్ యాజ్ ఇఫ్ ద మదర్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఎట్ యూ. శ్రీమాత ఎప్పుడైతే నిరంతరం మనల్ని చూస్తున్నట్టుగా, మన వైపే మన ఆలోచనలని, మన సంవేదనల్ని, మన లోపల జరిగేటువంటి భావనలన్నిటినీ గమనిస్తున్నట్టుగా ప్రతి ఆలోచన, ప్రతి చర్య, ప్రతి అడుగు మనం ఆ విధంగా వెయ్యాలని చెప్పేసి శ్రీ అరవిందుల వారు ఒక మార్గనిర్దేశనం అందరి సాధకులకు అప్పుడు చెప్తారు. లెట్ us రిమెంబర్ దట్ బిహేవ్ యాజ్ ఇఫ్ ద మదర్ ఈస్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఎట్ యూ.
దట్ ఈజ్ అప్లికబుల్ ఈవెన్ టుడే ఫర్ ఆల్ ఆఫ్ అస్. అప్పుడు మనము చైతన్యంతో జీవించడం అనేది సాధ్యపడుతుంది. అందుకే మదర్ కూడా ఎప్పుడు మదర్ ఆల్వేస్ బీ కాన్షియస్, బీ కాన్షియస్, బీ కాన్షియస్ అంటుంటారు. అంటే చైతన్యంతో జీవించడం అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మా భగవతి ఒక అద్భుతమైనటువంటి శక్తి. ఈ శ్రీ అరవిందుల వారు మనకు తెలిసిందే అవతార పురుషులు. ఎక్కడెక్కడైతే మానవాళి అనేది ఒక కుంటు పడుతుందో, ఒక చైతన్య స్థాయిలో అలాగే ఒక ప్లేస్లో ఉండి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో అలా ఉంటుందో, ఈ అవతార పురుషులు అనేవాళ్ళు దే విల్ లీడ్ ద హ్యూమానిటీ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద కాన్షియస్నెస్. ఆ చైతన్య స్థాయిలని విస్తరించడానికి, చైతన్య స్థాయిలో ఇంకా ముందుకు పోవడానికి ఇలాగా అవతార పురుషులు వస్తూ ఉంటారు ముందుకి. అండ్ దే టేక్ బర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్, దే మింగిల్ విత్ అస్, దే అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లమ్స్. మన కష్ట నష్టాలను అర్థం చేసుకొని మనల్ని చేయి పట్టుకొని అలాగా ముందుకు నడిపించడానికి మనకు అలాగే శ్రీమాత అరవిందులు మనకు ఈ అవతార పురుషులుగా ఉన్నారు. కాబట్టి వారికి మనము ఎల్లవేళలా కృతజ్ఞత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కృతజ్ఞత అంటే ఒక చిన్న విషయం, బికాజ్ ఇన్ కనెక్షన్ విత్ దిస్ మదర్స్ అరైవల్, మదర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చిన్న విషయమే, వేర్ డస్ శ్రీ అరవిందో గో స్టే, మదర్ అడుగుతారు అక్కడ ఆ స్ట్రీట్లో నడిచే వాళ్ళని. హీ జస్ట్ పాయింట్స్ అవుట్ దట్ దిస్ డోర్ ఆఫ్ ద గెస్ట్ హౌస్, హీ పాయింట్స్ అవుట్, అంతవరకే ఇక్కడ ఉంటారు అని చెప్తారు అంతే. దా విషయాన్ని గుర్తుపెట్టుకొని మదర్ అతను బ్రతికున్నంత కాలం కూడా కామేశ్వర్, ఐ థింక్ హిస్ నేమ్, త్రూ కామేశ్వర్ మదర్ ఏం చేస్తారంటే, ఆయన ఎవరైతే శ్రీ అరవిందుల వారి అడ్రస్ని చూపిస్తారో ఇక్కడ ఉంటారు అని, ఆయన బ్రతుకున్నంత కాలము మదర్ కృతజ్ఞతగా ఆయనకి మేబీ 1 రూపీయో 2 రూపీసో, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, ఆ మదర్ ఆయన బ్రతుకున్నంత కాలం పంపించేది. ఆయనకి దర్శనాన్ని కూడా మదర్ ఆయన బ్రతుకున్నంత కాలం కూడా అరేంజ్ చేసింది. చూడండి, చిన్న విషయమైన మదర్ కూడా మనము అడుగుతూ ఉంటాం ఎక్కడో దారిలో ఏదో ఇక్కడ ఎలా వెళ్ళాలి అలా వెళ్ళాలి. సో దాన్ని మదర్ ఆ చిన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని తన జీవితాంతం కృతజ్ఞతను కూడా చెప్పారు. సో జీవితంలో మనం ఇటువంటి అన్నీ కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. తర్వాత మనకు తెలిసిందే ఈ యోగాలన్నీ ఏదైతే వివిధ రకాలైనటువంటి యోగాలన్నీ ఉన్నాయో, ఈ యోగాలన్నీ ముగిసే చోట శ్రీ అరవిందుల పూర్ణయోగం మొదలవుతుందని మనకి. ఇంకొక గొప్ప విషయం ఏమంటే ఈ యోగాలన్నింటినీ కలుపుకొని పూర్ణయోగం అనేది ముందుకు సాగుతోంది. ఇట్ డజంట్ ఎక్స్క్లూడ్ ఎనీథింగ్, ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. అందుకే శ్రీ అరవిందుల వారి గొప్ప వాక్యం, ఆల్ లైఫ్ ఈజ్ యోగా, జీవితం అంతా యోగమే. సో ఈ యోగాలన్నింటినీ కూడా కలుపుకొని ఈ పూర్ణయోగం అనేది ముందుకు వెళ్తూ ఉంది. ఈ రకంగా పరిణమిస్తున్నటువంటి ఏదైతే ఈ యుగాలన్నీ ఉన్నాయో, బికాస్ త్రేతాయుగంలో మనం చూసాము రాముడు సీత, ద్వాపర యుగంలో మనము రాధాకృష్ణని చూసాము. ఈ పరిణమిస్తున్నటువంటి యుగాలన్నీ కూడా ఈ దివ్య చేతన వైపు అన్నీ ఉద్యమిస్తూనే ఉన్నాయి మనకు. అయితే దీనిలో మనకు శ్రీ అరవిందుల వారు అతిమానస చైతన్యం అనేది ఒక గొప్ప విషయాన్ని మనకు ప్రస్తావించారు. ఈ అతిమానస చైతన్య అభివ్యక్తానికి మనము మనిషి జన్మ ఏదైతే మనకు ఈ భగవంతుడు ప్రసాదించాడో, ఈ అతిమానస చైతన్యానికి మనిషి చేయవలసినటువంటి ఎంతో ఉంది. దానికి శ్రీ మాతారవిందులు మనకు చక్కటి మార్గనిర్దేశన కూడా చేశారు. ఎలాగా భూమిపై దివ్య జీవనాన్ని మనము స్థాపించుకోవాలి, ఆ యొక్క ఉన్నత చైతన్యంతో పాటుగా వెళ్ళి మనం అక్కడ మమైకం అవ్వడమే కాకుండా ఉన్నత చైతన్య స్థాయిలో, అతిమానస చైతన్య స్థాయిలో
ఆ దివ్య చైతన్యంతో మనం మమేకం అవ్వడమే కాకుండా ఆ మమేకమైన తర్వాత వీ హ్యావ్ టు బ్రింగ్ డౌన్ దట్ ద హయ్యర్ కాన్షియస్నెస్ ఇన్ టు ది డే టు డే లైఫ్ అండ్ మేనిఫెస్ట్ ద డివినిటీ. సో దాన్ని ఈ అతిమానస చైతన్యాన్ని అంతా కూడా ఒక మన యొక్క జీవితంలో అన్వయించుకొని ఉన్నత చైతన్యంతో మన యొక్క జీవితాన్ని ఒక దివ్య జీవితంగా మలుచుకోవడం అనేది మనకు అందరికీ వారు ఇచ్చినటువంటి ఒక మార్గనిర్దేశనం. దానికి మనకు శ్రీ అరవిందుల వారు ట్రిపుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది. సైకికైజేషన్, స్పిరిచువలైజేషన్ అండ్ సూప్రామెంటలైజేషన్ అని, ఈ 3. సో ఇవన్నీ మెల్లిమెల్లిగా మనం పూర్ణయోగంలో చదువుతున్న కొద్దీ, ధ్యానం చేసిన కొద్దీ, ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు ద మదర్, మెల్లిమెల్లిగా ఎందుకంటే మన లోపల ఈ ఏవైతే సత్వ రజో తమో గుణాలు ఉన్నాయో, సో అవి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ప్లే ఆఫ్ ఫోర్సెస్. అంటే ఒకదానికొకటి ఏదైతే మనం సోమరితనం, జడత్వం నుంచి మన యొక్క ఈ శరీరము ఇంకా వాటికి బంధీకృతమై ఉన్నది. సో మెల్లిమెల్లిగా ఆ యొక్క తమోగుణం నుంచి మెల్లిగా ఒక రాజసికమైనటువంటి ఒక కార్యం చేయడానికి, పని చేయడానికి మనకు రాజసికమైనటువంటి ప్రేరణ అనేది కూడా కావాలి. రాజసికంగా ఉండడం అంటే దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బికాస్ దట్ ఈజ్ అ మోటివేటింగ్ ఫ్యాక్టర్. అది మనల్ని మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్రమక్రమంగా ఏంటంటే ఈ పనులన్నీ ఆ రాజసిక స్థాయి నుంచి మెల్లిగా సాత్విక స్థాయికి తీసుకెళ్ళడం. అంటే మన లోపల అంత చక్కగా సమతాని మనం చేసే పనులలో సమతాని చూపించడము, తర్వాత కృతజ్ఞత చూపించడము, సరళత, సింప్లిసిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే మెల్లిమెల్లిగా అవన్నీ కూడా ఈ సత్వగుణం వైపు దారితీయాలి. శ్రీ అరవిందుల వారు ఎస్ఎస్ ఆన్ ద గీతాలో కూడా ఏమంటారంటే, ఇన్ఫ్యాక్ట్ సత్వగుణంతో అక్కడికి ఉంటేనే సరిపోదు, మనిషి త్రైగుణ్యాతీతుడు అవ్వాలని చెప్పారు. వన్ షుడ్ రైజ్ బియాండ్ ది 3 గుణాస్. సో అంటే అలాగా మనకు అది సాధ్యపడుతుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బికాస్ ఇప్పుడు ఈ సత్వరజ తమో గుణాలలో మనం ఉన్నాము. కాబట్టి ద ఓన్లీ థింగ్ ఈజ్ సరెండర్ టు ది డివైన్ మదర్. ఏదైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి అలా చెప్పినట్టుగా అన్నీ వదిలేసేసేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నట్టుగా, ఏదైతే మనము అన్నీ మన లోపల ఏవైతే మిగతావి హరిషడ్ వర్గాలు ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ 6 హరిషడ్ వర్గాలు ఉన్నాయో వాటన్నింటినీ మనం అన్నీ వదిలేసి దైవానికి సంపూర్ణంగా, మదర్ చెప్పినట్టుగా చూడండి, దైవ సంకల్పానికి మదర్ అంటారు. మన జీవిత లక్ష్యం ఎలా ఉండాలంటే మదర్ అంటారు, డ్రాప్ బై డ్రాప్ మదర్ సేస్ the blood, the drop by drop, I am submitting all my everything, all my force and everything to the will of the Lord. ప్రతి కణం ఆ యొక్క రక్త బిందువు, ప్రతి కణం అనేది కూడా ఆ భగవంతుని సంకల్పానికి మనము శరణాకృతులం అయిపోయి ఉంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహము, కరుణా కటాక్షాలు, కృప అనేవి మన యొక్క జీవితంలో ఉంటాయి. అది ఒక జీవిత లక్ష్యంగా అనేది మనది ఉండాలి. మనకు తెలిసింది అదే. ఇన్ఫ్యాక్ట్ ఆ మెసేజ్ కార్డ్స్ చూస్తే కూడా ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఈ ఒక అరగంట కానీ ఒక 40 నిమిషాలు కానీ ఈ టాక్ కూడా మనకు అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ద మెసేజ్ కార్డ్ దట్ ఈస్ కెప్ట్ ఆన్ ద టేబుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. వాట్ షుడ్ బి అవర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్? యువర్ మదర్ సేస్ యు ఆర్ హియర్ టు కాంటాక్ట్ యువర్ సోల్ and that is why you live. Aspire persistently and try to silence your mind. The aspiration must come from the heart. సో మన లోపల ఉన్నటువంటి ఎప్పుడు కానీ మనం బాహ్య చైతన్యంతో, బాహ్యంగా ఉన్నటువంటి పరిస్థితులతోనే మనం ఎప్పుడు సమ్మేళన చెంది వాటి యొక్క పరిస్థితుల ప్రభావానికి లోనై మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగా దానివల్ల అప్పుడు మనల్ని ఇంకా అది మనం ఏదైతే మన యొక్క జీవిత లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఉన్న స్థాయి నుంచి, ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఉండాలి.
ఎప్పుడైతే మనము ఈ హరిషడ్వర్గాలు ఇంతకుముందు అనుకున్నామో, కామ, క్రోధ, లోభము, పిసినారితనము, మదము, మాత్సర్యం, అహంకారము, గర్వము, ఇవన్నీ కూడా మన యొక్క వ్యక్తిత్వంలో భాగం చేసుకున్నాయి అనుకోండి, మన చైతన్య స్థాయిలను అవన్నీ ఏం చేస్తాయంటే అవి ఈ నిమ్న ప్రకృతిలోకి తీసుకెళ్ళిపోతాయి. ఈ చైతన్య స్థాయిలన్నిటిని నిమ్న ప్రకృతిలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే ది మదర్ బుక్లో శ్రీ అరవిందుల వారు కూడా నొక్కి వక్కాణించి చెప్తారు, రిజెక్షన్, ఆస్పిరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఆకాంక్ష అవసరమే. ఎప్పుడైతే ఆకాంక్ష చేస్తున్నప్పుడు కూడా అవరోధాలు అలాగా వస్తూ ఉంటాయి. ఎంతెంత ఆస్పిరేషన్ అలాగా ఆకాంక్ష జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు కూడా దానికి సంబంధించిన జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకొని అలా ముందుకెళ్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అడ్డుగోడలు, అవరోధాలు, అవమానాలు ఏదో రకంగా అన్ని రకాలుగా వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నింటిని మనము ఎప్పుడప్పుడు టైం టు టైం ప్రక్షాళన, రోజు రోజుకి దాన్ని మనము జీవితంలో అలాగ పేరుకుపోయినప్పుడు దాన్ని తీసివేసి రానియకుండా చేసేస్తే టైం టు టైం దినదిన అభివృద్ధిలో మనము చైతన్య స్థాయిలో ఒక వైడ్నెస్, ఆ కాన్షియస్నెస్ అనేది ఒక వైడెండ్ అవుతూ ఉంటుంది. చైతన్య స్థాయిలో ఇట్ విల్ హైటెన్, డీపెన్ అండ్ వైడెన్. అలాగా మనం జీవితంలో ముందుకు సాగడానికి శ్రీమాత అనుగ్రహం అనేది ఉపయోగపడుతుంది. కానీ దానికి మనం చేయవలసిన పని ఏంటంటే వీటన్నింటినీ మెల్లిమెల్లిగా మన యొక్క ప్రవర్తన నుంచి దూరం చేసుకోవడం. అందుకనే శ్రీ అరవిందుల వారు సావిత్రులు అంటారు కదా, చెరిష్డ్ గెస్ట్స్ అని చెప్తారు వారు. మనమే పెంచి పోషిస్తున్నటువంటి అతిథులు అవన్నీ. వాటిని అన్నింటి అతిథులు అలాగా ఇఫ్ దే ఆర్ ఇన్ మూమెంట్స్ వెన్ ది ఇన్నర్ ల్యాంప్స్ ఆర్ లిట్ అండ్ ద లైఫ్స్ చెరిష్డ్ గెస్ట్స్ ఆర్ లెఫ్ట్ అవుట్ సైడ్, ద స్పిరిట్ సిట్స్ అలోన్ అండ్ స్పీక్స్ టు ఇట్స్ గల్ఫ్స్. అంటే మన యొక్క ఆత్మ ఏదైతే లోతులలో ఏదైతే నిగూఢంగా దివ్య జ్యోతి ఉందో ఆ దివ్యాత్మతో, ఆ దివ్య జ్యోతితో మనం యొక్క సంభాషించవచ్చు. అంతరంగంగా జీవించడం వల్ల ఏమవుతుందంటే ఆ బాహ్యంగా ఉండేటువంటి యొక్క పరిస్థితులు కానీ, బాహ్యంగా నడవడికలు కానీ, బాహ్యంగా ఉండేటువంటి రిలేషన్స్ కానీ ఇవన్నీ ఏమవుతాయంటే మనము ఇఫ్ యు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ సోల్, ఏదైతే శ్రీమాత చెప్పిన విధంగా వాటితో ఉన్నామనుకోండి, ఆ దివ్య శక్తితో, దివ్య జ్యోతితో మనం ఎప్పుడు కూడా ఎల్లవేళలా 24/7 ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో శ్రీమాతను కాన్షియస్ని మన లోపల తీసుకొని నిశ్వాసలో అయినా ఉచ్ఛ్వాసలో అయినా కూడా ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్లో మనము శ్రీమాతని తలంపును చేసుకున్న కొన్ని ఏంటంటే ఆ దివ్య జ్యోతితో యొక్క కాంటాక్ట్ అనేది మనది బలపడుతుంది. ఇది మెల్లిమెల్లిగా బాహ్య పరిస్థితులన్నింటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. పరిస్థితుల ప్రభావం మారిపోతుంది. సో దానికి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు టేక్ ది మెసేజ్ కార్డ్ ఫ్రమ్ ది టేబుల్. సో ఇది మనకు ఒక గొప్ప మహా సందేశం శ్రీమాత ఇచ్చింది. అందుకే మనం ఇక్కడ ఉంటాం. మదర్ సేస్ దట్ ఈజ్ వై యూ లివ్, టు కాంటాక్ట్ విత్ యువర్ సోల్. సైలెన్సింగ్ మైండ్ అనేది మనకు తెలిసిందే, బికాస్ అది ఒక మంకీలాగా మనస్సు ఉన్నంత వరకు అది 1 స్టెప్ అప్ అండ్ 2 ఫీట్ డౌన్ అలాగా అవుతూ ఉంది. కానీ సాధన చేస్తున్న కొద్దీ, శ్రీమాత యొక్క సరెండర్ చేసిన కొద్దీ జీవిత లక్ష్యం మనం నిర్దేశించుకుంటే అలాగా మనం ఒక చైతన్య ప్రభావానికి, దివ్య చైతన్య ప్రభావానికి లోనైపోయి చక్కగా మన యొక్క జీవితాన్ని మనం సాగించవచ్చు. తర్వాత ఈ నిశ్శబ్ద మానసిక స్థితిని ఏదైతే మనము మన లోపల ఆ చైతన్య స్థాయి రావడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పటికి కూడా. అందుకనే చూసారా మనకు ఈ డిఫికల్టీ శ్రీ అరవిందుల వారికి కూడా అలీపూర్ జైలు ఉన్నప్పుడు అయిపోయింది. శ్రీ అరవిందుల వారు అడుగుతారు, నేను దేనికని ఇక్కడ భారతదేశ స్వాతంత్రానికి నేను అదైతే బందీ అయి ఉంది, భరతమాత కన్నీళ్ళు పెడతా ఉంది, సో నేను దానికి వచ్చాను. నేను శ్రీకృష్ణ వారితో మొరపెడతారు, నేను వచ్చినటువంటి ఉద్దేశం ఏంది, నన్ను తీసుకొచ్చి నువ్వు చెరసాలలో బంధించావు, సో నా పరిస్థితి ఏంటి, నేను ఇక్కడ నా ఉద్దేశం వేరు, నా జీవిత లక్ష్యం వేరు, నువ్వు చేసింది వేరు అన్నట్టుగా భగవంతునితో మాట్లాడినప్పుడు శ్రీకృష్ణ అంటారు వెయిట్ అండ్ సీ. అప్పుడు శ్రీ అరవిందుల వారు ఆ మైండ్ ఏదైతే ఉందో ఆ సైలెంట్గా అయిపోయి తర్వాత భగవంతుడిలో ఆ యొక్క నారాయణుడి చైతన్యం అనేది అంతటా శ్రీ అరవిందుల వారు చూసిన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే.
సో ఆ విధంగా మనకు ఈ సైలెన్సింగ్ ద మైండ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే కొన్ని తెలియని విషయాలు ఏదైతే మన పరిస్థితుల ప్రభావానికి మన యొక్క మైండ్ని అప్లై చేసి ఆ విధంగా ఉంది అనే విషయాన్ని మనము ఎప్పుడైతే మన యొక్క మనస్సు నిశ్శబ్దంగా చేసుకొని దాని లోతులలో ఒక స్టెప్ బ్యాక్ యాటిట్యూడ్లో కాన్షియస్నెస్ అంటే ఇఫ్ ఈ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ అవర్ మైండ్ ఆర్ థాట్స్, నో, ఇట్స్ నాట్ ఏ కాన్షియస్ థింగ్. ఆ ఏదైతే సంవేదనలు, ఆలోచనలు, భావనలు మన లోపల ఉంటాయో వాటికి ఒక స్టెప్ బ్యాక్, దానికి అతీతుడవై ఉండి ఒక వెనకడుగు వేసి ఆలోచనల యొక్క ప్రభావాన్ని, సంవేదనను చూస్తూ అడుగు వేయడం అనేది కూడా ఒక చైతన్యంలో మనం ముందుకు వెళ్ళినట్టుగా ఉంటుంది. సో అది మనం గమనించాలి. నా లోపల ఏ ప్రకంపనలు ఉన్నాయో దాన్ని గమనిస్తేనే నేను కాన్షియస్నెస్ అని కాదు. అది ఏ విధంగా వస్తుంది, దాని నుంచి మనం ఒక స్టెప్ బ్యాక్ యాటిట్యూడ్, ఒక వెనకడుగు వేసి దాన్ని ఆలోచించడము, ఒక నిశ్శబ్ద మానసిక స్థితిలో పరిస్థితులన్నింటినీ మనం ఒక ఆలోచించడము, దాని ప్రకారంగా ముందడుగు వేయడం అనేది మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత మనకు ఈ జీవితం లక్ష్యంలో కూడా మనకు ఈ 12 విశిష్టమైనటువంటి లక్షణాలను, మనకు మదర్ సింబల్ ఏదైతే ఉందో ఒక 12 విశిష్టమైన లక్షణాలను కూడా మదర్ మనకు జీవితంలో అన్వయించుకోమని కూడా చెప్పారు. అదర్వైజ్ ఏమవుతుందంటే సాధారణంగా మనిషి ముందుకు వెళ్ళడంలో శ్రీ అరవిందుల వారి పూర్ణయోగంలో ఏదైతే దివ్య జీవన స్థాపనానికి, అతిమానస చైతన్యానికి మనిషి దివ్యమానుడిగా కావాలన్నటువంటి వాళ్ళకి మనం అనేది ఒక డిఫరెన్స్, ఒక తారతమ్యత, ఒక భేదం అనేది ఉండాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ లైఫ్ ఓన్లీ. ఈరోజు చైతన్యంలో ఉన్నది నేను రేపటికి నా చైతన్యంలో అయిన మార్పు చెందిందా? సరే, ఒక పుస్తకం చదివే ముందు నా చైతన్య స్థాయి ఎలా ఉంది, పుస్తకం చదివిన తర్వాత నా చైతన్య స్థాయి ఎలా ఉంది, అలాగే ధ్యానం చేసే ముందు ఎలా ఉన్నాను, ధ్యానం చేసిన తర్వాత నా యొక్క చైతన్య స్థాయిలో మార్పు జరిగిందా? సో ఈ నిరంతరం ఈ ప్రోగ్రెస్, ఈ పురోగమనం, పురోగతి అనేది చైతన్య స్థాయిలో ఉండాలి. అలాగే ఈ 12 విశిష్ట లక్షణములు జీవితంలో అన్వయించుకోవడం అని చెప్పేసి శ్రీమాత మనకు చక్కటి నిర్దేశాన్ని కూడా చేశారు. ఈ జీవిత లక్ష్యం అనేది కూడా వీటన్నిటినీ కలుపుకొని ముందుకు సాగే విధంగా కూడా ఉండాలి. ఆ 12 విశిష్ట లక్షణాలని ఈ సుదినం పురస్కరించుకొని మనము చెప్పుకుందాము. ఒకటేమో నిజాయితీ, వినయం, కృతజ్ఞత, దృఢమైన పట్టుదల, ఆకాంక్ష, గ్రహణశక్తి, పురోగమనం, ధైర్యం, మంచితనం, ఔదార్యం, సమత్వం, శాంతి. సో చేసే పనులలో, ప్రతి చర్యలో, ప్రతి ఆలోచనలో, ప్రతి సంవేదనలో, ప్రతి భావనలలో ఈ 12 విశిష్ట లక్షణాలని ఎప్పుడప్పుడు మనము దైవాన్ని వ్యక్తపరచడం అంటే ఏమీ లేదు. ఈ దైవత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో కూడా అభివ్యక్తం చేసే విధంగా ఉండాలి. అలాగే అలా ఉన్నప్పుడే ఈ మానవుడు దివ్య జీవనం సాగిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పుడు టైం టు టైం క్రియాయోగంలో చెప్పినట్టుగా శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని మనకు 3 ఉన్నాయే. వినడం ద్వారా, తర్వాత దాన్ని మననం చేయడం ద్వారా, తర్వాత టు రిఫ్లెక్ట్ అపాన్ ఇట్. టైం టు టైం మనం వీటిని మనం స్మృతిలో ఉంచుకొని మన మస్తిష్కంలో, మన మెదడులో దాన్ని నిక్షిప్తం చేసుకొని మనము పరిపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తులుగా మనం ఎదగాలి. ఏదైతే మనకు ఈ జీవితంలో అడరేషన్, భక్తిభావం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైతే
సీతామాత దగ్గరికి మనం ఆ ఉదాహరణ తీసుకుంటే, భక్తిభావం, సీతమ్మ తల్లి హనుమంతుల వారికి శ్రీరాముడికి ఒక ముత్యాల దండ ఇవ్వమని చెప్పేసి హనుమంతుడికి ఆ ముత్యాల దండ ఇస్తుంది. హనుమంతుడు ఆబ్వియస్లీ మనకు అనిపిస్తుంది, మన మానవ దృష్టికి ఒక కోతి చేష్టలుగా, మంకీ నేచర్ అని మనకు అనిపిస్తుంది. అది ఆ ముత్యాల దండ తీసుకోగానే ఒక్కొక్కటి బ్రేక్ చేసేసి, ఎక్కడ రాముడు ఎక్కడ, ఈ ముత్యాల్లో లేడే విరగోడు, ఈ బ్రేక్ సెట్, సెకండ్ ముత్యం తీసుకుంటాడు, మళ్ళీ బ్రేక్ సెట్, ఇక్కడ రాముడు లేడే అని అట్లాగా చేసేసి దండనంతా పాడు చేసేస్తాడు హనుమంతుడు. ఇప్పుడు సీతమ్మ తల్లి వై ఆర్ యూ బ్రేకింగ్ ఇట్ అని అంటే, ఇక్కడ నాకు సీతామాత కనిపించట్లేదు, రాముల వారు కనిపించట్లేదు అని చెప్పేసి ఆ ముత్యాల దండనంతా కూడా చేశాక, ఎక్కడ నువ్వు మరి నీ తలంపులో ఉన్నానంటున్నావు కదా, ఎక్కడ సీతామాత శ్రీరాములు అని చెప్పేస్తే అప్పుడు మనకు తెలిసిందే, హృదయ భాగంలో ఆయన చూయించేసేసి సీతామాత శ్రీరాములు నా హృదయ గృహంలో ఉన్నారని చెప్పేసి, హృదయ గృహంలో ఉన్నారని చెప్పేసి ఆ భక్తిభావంతో హనుమంతుడు అలాగా సీతామాతకి. అదేవిధంగా మనం కూడా ఒక అపూర్ణమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో, ఆ విశ్వాసం అనేది అయితే భగవంతుడితో అన్ని వేళలా ఉందనుకోండి, ఆ విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే మదర్ అంటారు కదా, ఫెయిత్ ఈజ్ ద షూరెస్ట్ గైడ్ ఇన్ ద డార్కెస్ట్ డేస్. అంధకార చీకటిలో ఎంత మీరు ఇబ్బందులు పడుతున్నా కూడా మీరు భగవంతునిపై అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచండి, దట్ ఈజ్ ద షూరెస్ట్ గైడ్ ఇన్ ద డార్కెస్ట్ డేస్ అని చెప్తారు. కాబట్టి ఆ భగవంతుడిపై అచంచలమైనటువంటి విశ్వాసము, భక్తి శ్రద్ధలతో మనము శ్రీ మాతారవిందలోని ఆ నామజపంతో కూడా వేర్వేరు మార్గాలు ఉన్నాయండి జీవిత లక్ష్యంలో. కాబట్టి ఆ దిశగా మనము ఒక జీవిత లక్ష్యాన్ని మనము నిర్దేశించుకొని ముందుకు సాగే విధంగా మనం ఉండాలి. అండ్ మనకు తెలిసిందే, ఇవన్నీ కూడా శ్రీ అరవిందుల వారు చెప్పింది అదొక ఫిలాసఫీనో ఒక వేదాంతం ఉంది అని కాదు. మనకు మదర్ చెప్తారు కదా, వాట్ ఎవర్ శ్రీ అరవిందో రిప్రజెంట్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ టీచింగ్, నాట్ ఈవెన్ ఎ రెవల్యూషన్. ఇట్స్ ఎ డిసైసివ్ యాక్షన్ డైరెక్ట్ ఫ్రమ్ ద సుప్రీం. భగవంతుడి నుంచి పట్టినటువంటి ఒక ఆల్రెడీ నిర్ణయించబడినటువంటి ఇట్స్ ఎ డిసైసివ్ యాక్షన్ డైరెక్ట్ ఫ్రమ్ ద సుప్రీం. భగవంతునిచే ఆల్రెడీ నిర్ణయింపబడినటువంటి ఒక కార్య ప్రణాళిక అది. కాబట్టి మనం దాన్ని దృష్టిలో ఉంచుకొని అది ఒక ప్రాక్టికల్ టిప్స్గా మనం మన యొక్క చైతన్యంలో నింపుకొని జీవిత లక్ష్యాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. తెలుగులో చెప్పుకుంటే దాన్ని, ప్రపంచ చరిత్రలో శ్రీ అరవిందులు ప్రతిబింబించేది ఒక బోధన కాదు, ఒక ప్రకటన కాదు, అది పరాత్పరుని నుంచి వచ్చిన నిశ్చితమైనటువంటి చర్య. కాబట్టి దానికి మనము ఏదైతే నిశ్చితమైన చర్య వారు నిర్దేశింపబడినారో దానికి మనం సంసిద్ధులమై ఉండాలి. అందుకనే మదర్ అంటారు కదా, వరల్డ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ బిగ్ చేంజ్, విల్ యూ కొలాబరేట్. మనల్ని అందరినీ శ్రీమాత ఈజ్ ఆస్కింగ్ అస్, ముందుకు వెళుతుంది ఒక ఉన్నతమైనటువంటి దిశగా. కాబట్టి మీరందరూ దానికి నాకు సహాయకారకులుగా ఉంటారా, సహాయం చేయండి. బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ అ బిగ్ చేంజ్, ఒక గొప్ప మలుపు తిరుగుతోంది అని చెప్పేసి. కాబట్టి మనవంతు పాత్ర ఒక జీవిత లక్ష్యంలో దాన్ని మనము ఒక జీవిత లక్ష్యంగా దాన్ని మనం నిర్దేశించుకోవాలి. అందుకనే మనకు ది మదర్ ఆన్ ఎడ్యుకేషన్ దానిలో సైన్స్ ఆఫ్ లివింగ్ అనే ఒక టాపిక్ ఉంది. దానిలో శ్రీమాత ఖచ్చితంగా చెప్తారు, an aimless life ఈజ్ ఆల్వేస్ ఏ మిజరబుల్ లైఫ్ అని చెప్తారు. సో జీవితానికంటూ అనేది ఒక మనిషికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. అది ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్, మీరు దానిలో ఆ సైన్స్ ఆఫ్ లివింగ్లో ది మదర్ ఆన్ ఎడ్యుకేషన్ గురించి చాలా చక్కగా రాశారు. దానికి మదర్ ఏమంటారంటే, ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎయిమ్.
ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం అనేది ఉండాలి. బట్ డు నాట్ ఫర్గెట్ దట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఎయిమ్ విల్ డిపెండ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. మనం ఎంత ఉన్నతంగా మన యొక్క లక్ష్యాన్ని మనం నిర్దేశించుకుంటామో అదేవిధంగా మన యొక్క జీవిత నాణ్యత అనేది దాని మీద నిర్దేశింపబడుతుంది. మనం ఏదైతే నిర్ణయించుకునేటువంటి లక్ష్యం మీద మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి దివ్య చైతన్యంతో జీవించడం అనేది ఒక ఉన్నత లక్ష్యంగా పెట్టుకొని ప్రతి చైతన్య స్థాయిలో మార్పు రావాలనేటువంటిది, దివ్య మానవుడిగా ఉండాలి, దివ్య చైతన్యంతో మమేకం అవ్వాలనేటువంటి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం అనుకోండి, సో ఆ జీవితం యొక్క నాణ్యత కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే శ్రీమాత అంటారు, యువర్ ఎయిమ్ షుడ్ బి హై అండ్ వైడ్. ఉన్నతంగా ఉండాలి, అదేవిధంగా చాలా విశాలంగా ఉండాలి. జనరస్ అండ్ డిసింట్రెస్టెడ్. దిస్ విల్ మేక్ యువర్ లైఫ్ ప్రీషియస్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు అదర్స్. ఎంత అద్భుతం అండి, మహాద్భుతమైనటువంటి వాక్యాలు ఇవి. అది మనల్ని మన జీవితాలనే మనల్ని మార్చవు. మనతో ఉన్నటువంటి ఎవరైతే భగవద్బంధువులు, మనమంతా భగవద్బంధువులుగా ఉన్నామో వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఆ ప్రభావానికి లోనైపోతాయి. అందుకే శ్రీ అరవిందుల వారు చక్కటి మహాద్భుతమైనటువంటి వాక్యం ఉంది సావిత్రిలో, సింగిల్ మ్యాన్స్ పర్ఫెక్షన్ స్టిల్ కెన్ సేవ్ ద వరల్డ్ అంటారు శ్రీ అరవిందులు. ఒక మనిషి పరిపూర్ణుడు అయ్యారనుకోండి, చైతన్య స్థాయిలో అత్యున్నతులు అనుకోండి, ఈ స్టిల్ కెన్ సేవ్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచం మొత్తం కూడా దానివల్ల కాపాడగలుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఈ కొత్త చైతన్యం అనేది మన లోపల వృద్ధి చెంది ఈ జీవితం అంతా ఆనందం అయ్యే విధంగా మనము ఈ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనకు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాలి జీవితంలో, అది అని తప్పేం లేదు. బికాజ్ వెన్ ఎవర్ బాడీ గెట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ ఫ్యాటిగ్ ఆర్ ఫీలింగ్ అన్ఈజీనెస్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ అదే జీవిత పరమలక్ష్యంగా కూడా అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం బాగుంది కదా, ఇట్ ఈస్ గివింగ్ అప్ ఎ కంప్లీట్ హ్యాపీనెస్ అనే విధంగా కూడా కాకుండా, అందుకనే మదర్ చెప్తారు, విశ్రాంతి తీసుకోవాలనేటువంటి ఆలోచన కన్నా ప్రమాదమైనది ఏదీ లేదు అని. ఇంగ్లీష్లో మనకు కూడా ఉంది, అండ్ ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. వచ్చేస్తాయి అన్నీ అలాగా పరిస్థితుల ప్రభావం. కాబట్టి మనం ఎప్పుడు ఆ ఎరుకతో అన్నది ఉండాలి. కర్తవ్యంలో ప్రయత్నంలోనే విశ్రాంతి పొందాలి. అంటే ఏదైతే మానవ కర్తవ్యం మన పనులను చేసుకుంటూనే ఉంటే అలాగా ఆ ప్రయత్నంలోనే విశ్రాంతి పొందాలని చెప్తారు మదర్. కాబట్టి ఈ విషయాలని మనం ఈ వ్యక్తిలో ఆ రకంగా ఈ చైతన్యం అనేది వృద్ధి చెందినప్పుడే జీవితంలోని ప్రతి అనుభవంలో ఒక నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. క్రమానుగతంగా సత్య చైతన్యం వైపు మేలుకోవడమే అసలైన జీవిత లక్ష్యం. నిజమైన జీవిత లక్ష్యం ఎలాగా ఉండాలంటే ట్రూత్ కాన్షియస్నెస్ వైపు అనేది మన యొక్క ప్రతి అడుగు వెళ్ళే విధంగా, ఒక్కొక్క అడుగు నెమ్మదిగా ఇబ్బందులైనప్పుడు షీ ఈజ్ దేర్, ఓపెన్ టు హర్, రిమెంబర్ అండ్ ఆఫర్ అని మనకు ఉండనే ఉంది. ఓపెన్ టు ద మదర్, షీ విల్ గైడ్ అస్. ఈ పృథ్వీ మీద దివ్య జీవనాన్ని స్థాపించడమే మానవుడి వైభవోపేతమైనటువంటి గమ్యంగా అనేది ఉండాలని చెప్పేసి మనకు శ్రీమాత మనకు మార్గనిర్దేశం చేశారు. ఈ 3 సమయాతీతం అయిపోయింది కాబట్టి ఈ సావిత్రి వాక్యాలని మనము శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని ఏదైతే చెప్పుకున్నామో ఇది మనము మనసులో వాటిని గురించి ఆలోచించుకుంటూ జీవితాన్ని మనము ఉన్నత చైతన్యం స్థాయిలకి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి శ్రీమాత చరణ పాదపద్మములకు మనం ఎప్పుడు మోకరిల్లుతూ వారి కృపాకటాక్షాలకు మనం అనుగ్రహాన్ని పొందే విధంగా, మనల్ని ఆశీర్వదించే విధంగా, మనకు ఆ విధంగా చక్కటి జీవితాన్ని ప్రసాదించమని చెప్పేసి మనం అందరం వేడుకుందాము. ఈ చక్కటి మహాద్భుత వాక్యాలని సావిత్రిలో చెప్పుకొని మనము ఈ సెషన్ ముగించుకుందాం. నేచర్ షల్ లివ్ టు మేనిఫెస్ట్ సీక్రెట్ గాడ్, ద స్పిరిట్ షల్ టేక్ అప్ హ్యూమన్ ప్లే.
and the earthly life become the life divine. I repeat. Nature shall live to manifest the secret God. The spirit shall take up human play, and the earthly life become the life divine. Jai Ma.